ఏం మరి అండి స్ట్రైక్ అంటున్నారు కదా, స్ట్రైక్ అంటున్నారు మరి. ఇప్పుడేమో స్ట్రైక్ అయిపోయింది అంటున్నారు, మరి ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడే అరగంట 35 గంట అయిందండి. 1 आवर हो गया। अभी वो बॉटल में है ना भर रही वो, अभी ये नहीं है ना, बॉटल भरने का नहीं है ना। 1 आवर से ऐसे ही प्रॉब्लम हो रहा है। देखो आप लाइन कितना हो रहा है। कितने से खड़े थे? हाँ, कितनी देर से खड़े थे? 1 आवर हो गया अभी। नहीं मालूम मुझे, मैं जनरल से आई थी मगर इतना भीड़ कभी भी नहीं था। ठीक है, थैंक यू। हाँ नहीं, मैं जनरल से आया था, अभी इतने भीड़ है। ఏం చెప్పాలన్న, 30 గంట అవుతుంది, 45 నిమిషాలు. ఏంటో ప్రాబ్లం కూడా తెలుస్తలేదు. ఆ ప్రాబ్లం అయితే అర్థం కాక ఇక్కడ బాధ. మొత్తం అన్నీ అంతే ఉన్నాయి. పటంచెరుకెళ్ళి వస్తున్నా నేను, 6 బంకులు ఎక్కడా లేదు. ఇది ఒక్కటే జర ఉన్నట్టుందని ఆ 30 గంట అవుతుంది నిలబడి. ఎప్పుడు అవుతుందేమో తెలుస్తుంది. ఇక ఎంతవరకు మొత్తం బాటిల్గా పోతుంది, బళ్ళు ఏం పడుతుంది. तो भर लो बोल के नोटिफिकेशन आया, जब न्यूज़ देखा तो फिर बहुत पेट्रोल पंप में भीड़ है, तो भरने के लिए आ गया जल्दी जल्दी, क्योंकि बिना पेट्रोल का तो हम लोग का ड्यूटी नहीं हो सकता ना, तो पेट्रोल तो हमको लगता ही है, इसीलिए भाग के आया। तो हर पेट्रोल पंप पे इतना ही लाइन है, बहुत भीड़ है। अभी कम से कम 6-7 पेट्रोल पंप छोड़ के इधर बाहर आए, अब आउट एरिया में मिलेगा बोल के यहाँ भी इतना सारा भीड़ है। हाँ, फिर भी नहीं मिल रहा है, देखो कितना भीड़ है। తెలీదు నాకు కూడా. అదే పెట్రోల్ రేపటి నుంచి బంద్ అంట కదా, దానికోసమని ఇంతమంది జనాలు ఉన్నారు. చాలా మంది ఉన్నారు కదా సార్, చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారని. అసలు ఎందుకు బంద్ పెట్టిరు, ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు కూడా తెలీదు అసలు ఏంటి ప్రాబ్లం అనేది. మళ్ళీ రేపటి నుంచి ఉండదేమో అని చెప్పేసి మేము వచ్చినాము ఇక్కడ వరకు. ఇది చూసి ఇంతమంది ఉన్నారు.